చాప కింద నీరులా క్యాన్సర్ వ్యాధి ప్రమాదకరంగా పాకేస్తోంది. ఖమ్మం జిల్లాలో ఏటా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యేకించి మహిళల్లోనే క్యాన్సర్ వ్యాధి ఎక్కువగా సోకడం విశేషం. ఒత్తిళ్లతో కూడిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, రకరకాల కాలుష్యాలు క్యాన్సర్ వ్యాధి ప్రబలడానికి కారణాలని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ గుర్తింపు కార్యక్రమంలో భాగంగా ఖమ్మంలో విజృంభిస్తున్న క్యాన్సర్ మహమ్మారి బయటపడింది. ఇది ఆందోళన కలిగించే అంశమే అంటున్నారు నిపుణులు. ఖమ్మం జిల్లాలో క్యాన్సర్ కేసులు ఏటా ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఏకంగా 81 మంది క్యాన్సర్తో చికిత్స తీసుకుంటున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులను కూడా కలుపుకుంటే క్యాన్సర్ కేసుల సంఖ్య ఇంకాస్త ఎక్కువే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. బోనకల్, ఎంబీపాలెం, సుబ్లేడు, మంచుకొండ ప్రాంతాల్లో అధిక కేసులు నమోదు కావడం గమనార్హం. ఖమ్మం నగరంలోని పెద్దాసుపత్రిలో ఉన్న పాలియేటివ్ సెంటర్లో క్యాన్సర్ బాధితులకు వైద్యం అందిస్తున్నారు. ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ విభాగాల్లో బాధితులకు వైద్యం అందించడమే కాకుండా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండే బాధితులకు వారి ఇళ్లకే వెళ్లి చికిత్స అందించి మందులు కూడా అందజేస్తున్నారు. పరిస్థితి మరీ విషమంగా ఉంటే బాధితులను హైదరాబాద్లోని ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగానే గుర్తించి ప్రజలను రక్షించేందుకోసం ప్రభుత్వం క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి వ్యాధి సోకిన వారిని గుర్తిస్తోంది. ఇలా గుర్తించిన వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే వ్యాధిని గుర్తించే సమయానికే విషమ స్థితిలో ఉన్న వారికి వైద్యం అందించినా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఎన్సీడీ పరీక్షల్లో ఆందోళన కలిగిస్తున్న అంశం ఏంటంటే పురుషులతో పోలిస్తే మహిళల్లోనే క్యాన్సర్ కేసులు ఎక్కువగా ట్రేస్ అవుతున్నాయి. జీవనశైలిలో మార్పులు, శారీరకంగా ఎలాంటి వ్యాయామం చేయకపోవడం వల్లనే క్యాన్సర్ సోకుతుందని వైద్య రంగ నిపుణులు అంటున్నారు. 1 పిల్లగాడు లేకపోతే 0 పిల్లలు, లేకపోతే లేట్ మ్యారేజెస్, అసలు మ్యారేజ్ వద్దు, మనము ఫీడింగ్ మ్యారేజ్ అయ్యి పిల్లలు కన్నా కానీ మనము పాలు ఇవ్వకూడదు. అంటే 2 విధాల పాలు ఇవ్వకూడదు. ఒక స్త్రీ ఎలా అంటే ఆమె బిజీగా ఉండొచ్చు, అంటే ఆఫీస్ వర్క్ చేయి ఉండొచ్చు, పాలు ఇవ్వలేకపోవచ్చు. ఆ స్థితిలో బాటిల్ ఫీడింగ్ ఇవ్వడము. సో అలాంటి వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తాయి. లేకపోతే కొందరు స్త్రీలలో అవగాహన, చెడు ఆలోచనలు, ఫాల్స్ ఇంప్రెషన్ ఏముంటుందంటే మనం పాలిస్తే మన బాడీ ఖరాబ్ అవుతుంది, మన స్ట్రక్చర్ ఖరాబ్ అవుతుంది అని అలా అనుకుంటారు. అవన్నీ రాంగ్. ఎవరైతే పాలిచ్చి పిల్లల్ని పెంచుతారో, ఎవరైతే డెలివరీ చేసుకుంటారో, ఎవరైతే ప్రెగ్నెన్సీ అవుతారో వాళ్లకు గర్భకోశం క్యాన్సర్స్ కానీ లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ చాలా 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 తక్కువ. క్యాన్సర్ వ్యాధి రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలి. క్యాన్సర్ సోకితే దాన్ని నియంత్రించడం కష్టం. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం కింద 30 ఏళ్లు పైబడిన వారిలో క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయేమో గుర్తించేందుకు ఎన్సీడీ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. వ్యాధిని ముందస్తుగా గుర్తిస్తే ప్రాణాంతకం కాకుండా బయటపడే అవకాశాలున్నాయని వైద్యులు అంటున్నారు. పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్సనల్ హైజీన్ లేకుండా పీరియడ్ ప్యాడ్స్ మార్నింగ్ నుంచి నైట్ దాకా ఉంచడం, మధ్యలో లేచి వాష్రూమ్కి వెళ్ళకపోవడం, ఇలా చేయటం వల్ల యూటీఐ, ఫైబ్రాయిడ్స్ రావటం అవుతుంది. ఇన్ఫ్లమేషన్ కూడా అవుతుంది. ఇన్ఫెక్షన్ వల్ల బ్యాక్టీరియల్, ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. 6 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. పీరియడ్స్ వచ్చినప్పుడు 3-4 టైమ్స్ ప్యాడ్ చేంజ్ చేసుకోవాలి. ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. రెగ్యులర్ ఎక్సర్సైజెస్ తీసుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే రెగ్యులర్ చెకప్ ఎవ్రీ 1 ఇయర్ చేసుకోవాలి. 35 ఇయర్స్ ఆఫ్ ఫీమేల్ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. ఏదైనా డిస్కంఫర్ట్ ఇన్ యూట్రస్, బ్రెస్ట్ ఉంటే మళ్ళీ వచ్చి ఒకసారి ఎవ్రీ క్యాంప్స్లో చూపించుకుంటే మంచిది. మహిళల్లో ఎక్కువగా బ్రెస్ట్, ఓరల్, సర్వైకల్ క్యాన్సర్లు సోకుతున్నట్లు గుర్తించారు. జీవన శైలిని మార్చుకోవడం, క్రమశిక్షణతో కూడిన విధానాలు అవలంబించడం ద్వారా క్యాన్సర్ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు పడొచ్చంటున్నారు నిపుణులు. అప్రమత్తంగా ఉండటాన్ని మించింది లేదని వారు సూచిస్తున్నారు.